విలేజ్ రొటీన్ ఎలా ఉంటుందని లాస్ట్ వీడియో తీస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, మీకందరికీ కూడా మా విలేజ్ చాలా చాలా బాగా నచ్చింది. అలాగే మా ఇల్లు కూడా నచ్చింది. చాలా మంది డైరెక్ట్ మెసేజెస్ చేస్తున్నారు. అంటే ఎక్కడ, ఏ ఊరు, ఏంటి విలేజ్ అని చెప్పి. సో, ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో, తిరుపతి నియర్ బై విలేజ్ కుప్పం బాదూరు రాయల చెరువు దగ్గర అయితే ఉంటుంది. సో, అందరికీ కూడా మీకు ఈ ప్లేస్ నచ్చినందుకు నాకు కూడా హ్యాపీగా అనిపించింది. నాతో పాటు మీకు కూడా ఈ వీడియో చూస్తూ పీస్‌ఫుల్ లైఫ్‌ని అయితే పొందండి. సో, మెయిన్‌గా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హేమ. ఈ వ్లాగ్ మెయిన్‌గా సండే అయితే షూట్ చేస్తున్నాను. సో, మా విలేజ్‌లో సండే ఎలా ఉంటుంది మా ఇంట్లో అని చెప్పి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో, ఇంకా నేను సండే కాబట్టి అందరికీ వీకెండ్ లాగే ఉంటుంది. నాకు మాత్రం వీకెండ్ లాగే ఉంటుంది. కాకపోతే ఫుల్ టైమ్ ఎంప్లాయీ. అంటే మా పిల్లలతో ఇద్దరితో సరిపోతుంది కాబట్టి ఎవ్రీడే బిజీ అని చెప్పొచ్చు. సండే ఉండదు, ఏమీ ఉండదు పిల్లలతో కాబట్టి. సో, ఇంకా బయట అలా అయితే చూస్తున్నాను నిద్ర లేవగానే. ఇంకా నేను యాజ్ యూజువల్ మార్నింగ్ కొంచెం లేట్‌గానే లేస్తాను. మా మదర్ అయితే 5కి అలా లేచేస్తారు. ఇంకా నాకు చిన్న బాబుతో నైట్ కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి లేట్‌గా అయితే లేస్తాను. ఇంకా లేవగానే ఇలా కాసేపు లేచి ఇంకా బయట అలా చూడడం, ఇంకేదైనా చిన్న చిన్న పనులుంటే అవి చేసుకుంటూ ఉంటాను. సో, మా ఇంటి పక్కనే ఉంది కదా! ఇది కరివేపాకు చెట్టు. ఇప్పుడైతే బాగా పెరిగిపోయి ఇంట్లోకి అందిపోతున్నాయి. సో, ఈజీగా మనం కిటికీలో నుంచే కూడా మనము ఇవైతే కోసుకోవచ్చు. జామ చెట్లో చాలా జామకాయలైతే ఈసారైతే వచ్చేసాయి. చెట్టు కూడా వంగిపోయింది. అన్ని కాయలు మంచిగా పిందైతే పట్టింది. ఇంకా కాయలేవో మాగాయంటే మా నాన్న చెప్తే ఇంకా అవి కోస్తున్నాడు. ఇంకా సరే జామకాయలైతే తీసుకుందాం అని చెప్పి వచ్చాను. ఈ రోజు క్లైమేట్ అయితే చాలా చాలా చల్లగా ఉంది మాకు. అంటే బయట వర్షం పడింది పొద్దున. ఇంకా కాబట్టి చాలా క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయి చల్లగా ఉంది. అసలు ఎండే లేదనమాట. సో, అంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది బయట. ఇంకా నేను అలా జామకాయలు కోసుకొని ఇంకా ఇంటికైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాను. సో, ఇలా ఉంటుంది మా బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఇలా అయితే ఉంటుంది. మొత్తం చుట్టూ పొలాలుంటాయి. పక్కనే అడవి ఉంటుంది. సో, అందువల్ల చాలా మందికి ఆ గుట్ట చాలా బాగా నచ్చేది. నాకు చాలా కామెంట్స్ చేశారు. ఇంకా బాబుకి ఇక్కడ మేము వాటర్ అనేది మంటేస్తూ ఉంటారు మా మదరు. ఇంకా పిల్లలకి స్నానం చేపిద్దామని చెప్పి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవచ్చని ఈ వాటర్ అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే లాస్ట్ వీకెండే మా అమ్మని బిర్యానీ చేసుకుందామని చెప్పాను. ఇంకా అందుకని చెప్పి నేను లేచేసరికి ఆల్రెడీ ఇంకా చికెన్ అన్ని కూడా తెప్పించి పెట్టింది. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాము. అది కూడా కట్టెల పొయ్యి పైన చేసుకుందాం అని అయితే అనుకున్నాము. ఎందుకంటే ఏదైనా స్పెషల్‌గా చేసుకోవాలి ఐటెమ్ అంటే మోస్ట్‌లీ మేము పొయ్యి పైన అయితే ప్రిఫర్ చేస్తాము. టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడే ఇంకా చికెన్ కూడా వాష్ చేసేస్తుంది. మోస్ట్‌లీ మా అమ్మ బట్టలు వాష్ చేసింది మొత్తం ఇక్కడే అలుచుకుంటుందనమాట. ఇంకా అందుకని చెప్పి చికెన్ కూడా ఇక్కడే వాష్ చేసేసి, ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసి, అలుచుకొని అయితే ఆరేసేస్తుంది. డైలీ ఇంకా మా అమ్మ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా వాష్ చేసి నాకైతే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం చికెన్ బిర్యానీకి కావాల్సిన అన్నీ కూడా అరేంజ్ చేసి అయితే పెట్టుకొని, నేను మొత్తం వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎలా చేస్తారో కూడా మా స్టైల్‌లో మీకైతే చూపించేస్తాను. మెయిన్‌గా కట్టెల పొయ్యి పైన కాబట్టి కొంచెం కష్టమే. కాకపోతే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పొయ్యి బాగా మండిపోయిందంటే చాలు మనకు బిర్యానీ తొందరగా అనేది అయిపోతుందనమాట. మేము ఆల్మోస్ట్ ఇంకా పిల్లల్ని పడుకొని పెట్టేసి మొత్తం పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఎగ్జాక్ట్‌గా టైం 1 అయితే అయిందప్పుడు. 1కి స్టార్ట్ చేసాము. ఇంకా కరెక్ట్‌గా 2 కంతా అయితే బిర్యానీ అయితే అయిపోయింది. మొత్తం కటింగ్ అంతా మొత్తం చేసుకునేసరికి 1 అవర్ అయితే పట్టింది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా మంచిగా ఇంకా అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బిర్యానీకి కావాల్సిన అంతా కూడా తరుక్కుంటున్నాము. మెయిన్‌గా ఇక్కడ నా హెయిర్ గురించి చెప్పాలంటే మనకు హెయిర్ బాగుండాలంటే కరివేపాకు ఎక్కువ తీసుకుంటే మంచిది. అలాగే కొబ్బరి నూనె వాడామంటే నేచురల్‌గా కొబ్బరి నూనె. దానివల్ల హెయిర్ అనేది మనకు చాలా బావుంటుంది. నేను బెంగుళూరు సిటీస్‌లో ఉన్నప్పుడు నా హెయిర్ అంతా పోయేది. ఇంట్లో ఉన్నాక కొంచెం గ్రోత్ అనేది బావుంది. ఇంకా ఇక్కడ మా మదరు ఇంకా మా మేనకోడళ్ళు కలిసైతే ఇంకా అన్ని కట్ చేసి మసాలాలైతే రెడీ చేసి పెడుతున్నారు. ఇంక ఈలోపు నేనైతే చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా మొత్తం పసుపు, కారము, ధనియాల పొడి సో అవన్నీ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి పెరుగు కూడా లాస్ట్‌లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి మనము ఒక 1 అవర్ గాని ఫ్రిడ్జ్‌లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే కొంచెము ముక్కలకంతా కూడా బాగా పడుతుంది మసాలా. దానివల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, అందుకని చెప్పి నేనిక్కడ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. మొత్తం చికెన్ కూడా ఫ్రిడ్జ్‌లో చేసి పెట్టేసి. పిల్లలిద్దరూ నిద్రపోయారు కాబట్టి ఇంకా ప్రశాంతంగా మనం బిర్యానీ అది స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా అయితే ఉంది చికెన్ బాగా ముక్కలకైతే పట్టేసింది. ఇంకా ఇవన్నీ కూడా మసాలా మనం మిక్సీకి వేసి అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంకా పుదీనా కూడా కావాలి. ఇంకా ఇంట్లోనే ఇంకా పుదీనా కూడా ఉంది. కొంచెం అయితే వేసిన్నాము. సో, అదైతే కొంచెం బావుంది. ఇంకా పుదీనా అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. సో, మేమేమనుకున్నాం ఫుల్‌గా వర్షం పడుతుందేమో, అసలు పొయ్యి మంటేసుకోలేమేమో అని అనుకున్నాము. కాకపోతే ఓన్లీ గాలి మాత్రమే వీస్తుంది.
ఇంకా మా మదర్ ఈ బాండిల్‌కైతే బాగా నీట్‌గా బూడిదైతే పూసేస్తుంది. దానివల్ల మనకు చెమ్మనేది మసి కట్టదు. పొయ్యి పైన పెట్టుకోవచ్చు. స్టవ్ పైన వాడుకోవచ్చు. సో, పొయ్యి పైన డైరెక్ట్‌గా పెట్టామంటే బాగా మాడిపోతుంది. మొత్తం బ్లాక్‌గా అయిపోతే మళ్ళీ మనం స్టవ్ పైన యూజ్ చేయలేం కదా! సో, అక్కడ మీకు పొయ్యి పైన కనిపిస్తున్నాయి కదా! అలా బ్లాక్ కలర్‌గా తిరిగిపోతుంది. అలా అవ్వకూడదు అనుకుంటే మనము పొయ్యిలో వచ్చే బూడిద ఉంటుంది కదా! దాన్ని బాగా నీట్‌గా మందంగా తడి చేసేసి పూసేసామంటే చాలు. సో, మనకు మళ్ళీ యథాప్రకారం క్లీన్ చేస్తే బాగా కొత్తదిలాగైతే కనిపిస్తుంది. సో, ఇదొక ట్రిక్ నాకు మా మదర్ అయితే చెప్పారు. మనకెప్పుడైనా కావాలంటే ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఇంటి ముందరే ఆకుకూరలైతే వేశారు. సో, అవి కూడా జస్ట్ స్మాల్ స్మాల్ బేబీస్ లాగైతే ఉన్నాయి. ఇంకా బాగా రాలేదనమాట. ఇంకొక 1 మంత్‌కి ఈ ఆకుకూరలన్నీ కూడా బాగా ఫ్రెష్‌గా అయితే గ్రో అయిపోతాయి. ఫుల్‌గా గాలైతే వీస్తుంది. వర్షం పడుతుందేమో అనుకున్నాము. వర్షం పడట్లేదు. గాలి మాత్రం విపరీతంగా ఉంది. పొయ్యి ఎలా వెలుగుతుందో ఏమో చూడాలి మరి. వీడియో ఎండ్ వరకైతే చూడండి. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. చాలా వీడియోస్ నాకైతే మీ విలేజ్ చాలా బాగుందని చెప్పారు. సో, ప్రతి విలేజ్ చాలా బావుంటుంది. ఎక్కువ చెట్లు, పొలాలు ఉంటాయి కదా! సిటీస్‌లో ఉంటాం కాబట్టి మనకు సడెన్‌గా ఇలా చూసినప్పుడు ఓకే. విలేజ్ చాలా బావుందని అనిపిస్తుంది. ఎక్కడ కూడా గ్రీనరీ ఉంటే అక్కడ చాలా బావుంటుంది. సో, అది బికాస్ ఆఫ్ నేచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ చెట్లు, ఎక్కువ పొలాలు అలా ఉంటే మనకు ఆటోమేటిక్‌గా నచ్చుతుంది. ఎంత చిన్న హౌస్ అయినా కూడా మనం చెట్లనేది పెట్టుకుంటే అంత నీట్‌గా కనిపిస్తుందనమాట. నాకు కూడా ప్లాంట్స్ చాలా చాలా ఇష్టం. ఇంకా పీస్‌ఫుల్‌గా బిర్యానీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, పొయ్యి గూడా వెలిగిపోయింది ఇంకా సేఫ్ అనమాట. గాలి కూడా పెద్దగా రావట్లేదిప్పుడు. ఇంకా హ్యాపీగా బిర్యానీ అయితే చేసేసుకుంటున్నాము. మీకెలాంటి వీడియోస్ కావాలి? మా విలేజ్‌లో మీకెలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకైతే కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను.
ఎలా ఉంది లక్కీ? కట్ల పోయిన పోయి చేసావు కదా, సూపర్గా ఉంది.